హలో అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ముందుగా ఒక గిన్నెలో 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కారాన్ని బట్టి 25 నుండి 30 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే పావు కప్పు ధనియాలు వేసుకుని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది. సో కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నీట్గా వాష్ చేసుకున్న రొయ్యల్ని వేసుకుని కుక్ చేసుకోవాలి. వీటిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ రొయ్యల్లో వాటర్ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు, ఎందుకంటే వీటిలోనే వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ వాటర్తోనే ఈ రొయ్యలు మొత్తం కుక్ అవుతాయి. కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా రొయ్యల్లో నుండి వాటర్ సపరేట్ అయ్యి వస్తాయి. ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు మనం రొయ్యల్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రొయ్యల్లో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న గోంగూరని దీనిలో వేసుకుని కుక్ చేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలో వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసుకోవాలి. వీటితో పాటు 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చల్లారి పెట్టుకున్న గోంగూరను వేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని మనం ఉడకపెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దీనిలో ఫ్రై చేసుకున్న రొయ్యలు అలాగే గోంగూర వేసుకుని ఈ తాలింపులో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మన గోంగూర రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం మసాలా రైస్ని ప్రిపేర్ చేయాలి.
దీనికోసం ఒక కడాయిలో కొద్దిగా వాటర్ తీసుకుని బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా వేసుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ అనేది ఈ వాటర్లోనే 90% కుక్ అయిపోవాలి. మన రైస్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీనిలో ఉన్న వాటర్ తీసేసి రైస్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అడుగు లోతుగా ఉన్న వేరొక గిన్నెని తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ అలాగే బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మన వెజిటబుల్ తొందరగా కుక్ అవుతాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మన వెజిటబుల్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఉలవచారు పోసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ మీద కొద్దిగా నెయ్యి అలాగే కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మన ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. ముందుగా పీతల్ని కట్ చేసుకుని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి. వీటిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్లో కొద్దిగా వాటర్ వేసుకుని 15 నుండి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్కల్లో వాటర్ అంతా ఇంకిపోయింది అంటే మన ముక్కలు ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. మనం చేసేది ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలు వేసుకుని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయిందండి. గరం మసాలా వేసుకుని ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన పీతల ఫ్రై రెడీ అయిపోయింది.
ముందుగా గోరుమిట్టీల కోసం ఒక అర కేజీ మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, అలాగే పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వేడివేడిగా ఉన్న నెయ్యిని ఒక అర కప్పు వరకు వేసుకోవాలి. నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ గరిటెతో కలుపుకోవాలి. నెయ్యి కాస్త చల్లారిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని చేత్తో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మన గోరుమిట్టీలు అంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుంటూ అన్నిటినీ ఈక్వల్ సైజ్ బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బొటనవేలుతో ఒత్తుకుంటూ ఈ విధంగా గోరుమిట్టీలు చేసుకోవాలి. ఒకటి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చాలా ఈజీగా వీటిని చేయగలుగుతారు. మధ్య మధ్యలో వీటికి ఆయిల్ రాసుకుంటూ ఇలా అన్నిటినీ గోరుమిట్టీలాగా చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం. వేరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం చేసి పెట్టుకున్న గోరుమిట్టీల్ని నిదానంగా వదులుకోవాలి. 2 నిమిషాలు వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం పాకం తయారు చేసుకుందాం. ఈ పాకం కోసం అర కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. చాలామంది వీటిని పంచదారతో చేస్తుంటారు, కానీ బెల్లంతో చేయడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా వీటిని తినచ్చు. ఈ గోరుమిట్టీల కోసం మరీ లేత పాకం ఉండకూడదు, అలా అని చెప్పి ముదురు పాకం కూడా రాకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా వస్తే మన పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిలో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం పక్కన పెట్టుకున్న గోరుమిట్టీల్ని కొద్దిగా వేసుకుని వీటికి అన్ని వైపులా పాకం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారితే మన గోరుమిట్టీలు రెడీ అయిపోయినట్లే. బూందీ మిఠాయి కోసం ఒక పావు కేజీ శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక అర కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. మనం అర కేజీ శనగపిండి తీసుకుంటే ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బూందీ కోసం పిండిని పల్చగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఈ విధంగా దోసల పిండిలాగా పల్చగా ఉండాలి.
ఇప్పుడు వేరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఇప్పుడు ఒక బూందీ గరిటె తీసుకుని దీనిలో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనం బూందీని చేసుకోవాలి. బూందీ ఇలా వేగడం ఆగిపోతే ఇవి ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగిలిన పిండితో ఇదే విధంగా బూందీ చేసుకోవాలి. ఈ బూందీని చల్లారనిద్దాం. ఇప్పుడు పాకం కోసం 1/2 kg బెల్లం తీసుకుని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం శనగపిండి ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీనిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బూందీ మిఠాయి కోసం మనకి ముదురు పాకం కావాలి. దీనికోసం ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఈ పాకాన్ని కొద్దిగా వేసి చూస్తే ఇలా ఉండకట్టాలి. ఇలా వస్తే మన పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో బూందీ వేసుకుని ఫాస్ట్గా కలుపుకోవాలి, లేదంటే పాకం గట్టిగా అయిపోతుంది. మనం ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ బూందీని వేసుకుని ఒక బాక్స్కి అడుగున నెయ్యి రాసుకుని దాని సపోర్ట్తో ఈ బూందీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పాకం వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేత్తో దీన్ని చేయలేము. ఈ విధంగా బాక్స్తో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ బూందీ అచ్చుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి 2 కప్స్ కాబట్టి ఇందులో సగం అంటే 1 కప్ పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి. అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ని నెయ్యితో మాత్రమే కలుపుకోవాలి. అలా చేస్తేనే మనం తినేటప్పుడు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఐరన్ స్టాండ్ పెట్టి 5 నుండి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఒక ప్లేట్కి ఇలా నెయ్యి వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఈ విధంగా కాస్త మందంగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇప్పుడు షార్ప్ ఎడ్జ్ ఉన్న ఏదైనా గ్లాస్ని ఉపయోగించి మన పిండిని ఈ విధంగా చందమామ షేప్స్లో కట్ చేసుకోవాలి. వీటిని నెయ్యి రాసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్లేట్ని ప్రీహీట్ చేసిన గిన్నెలో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. బిస్కెట్స్ ఎడ్జెస్లో లైట్గా కలర్ మారి ఇలా చాక్తో కదపగానే వచ్చేస్తే మన బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లేనండి. చాలా స్మూత్గా టేస్టీగా ఉండి మన చందమామ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి.
ముందుగా లివర్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇవి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఈ ముక్కల్ని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ముక్కలు అడుగంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం. వేరొక కడాయిలో 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు పలుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలుపుకోవాలి. వీటిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న లివర్ పీసెస్ వేసుకుని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి పైకి తేలుతూ ఉంటే మన ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర, అలాగే గరం మసాలా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ముందుగా 20 నుండి 25 బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి పైన తోలుని ఈ విధంగా అన్నింటికి పీల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని వీటితో పాటు 2 to 3 టేబుల్ స్పూన్స్ పాలు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకుని మరిగించుకోవాలి. ఈ పాలు ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మీగడ కట్టకుండా గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. మన 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 3 to 4 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మనం గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ కూడా వేసుకుని మరిగించుకోవాలి. దీనిలో చిటికెడు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ వేయడం వల్ల మన బాదం పాలు చూడడానికి బయట నుండి తెచ్చిన వాటిలానే ఉంటాయి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరిగించుకోవాలి. యాలకుల పొడి వేయడం వల్ల మన బాదం పాలకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ పాలని అడుగంటకుండా గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ బాదం పాలని 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీని క్వాంటిటీ అనేది కాస్త తగ్గుతుంది. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారబెట్టుకుందాం. మన బాదం పాలు రెడీ అయిపోయినాయండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకుని వీటిలో కొద్దిగా వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. మన రైస్ నానేలోపు వేరొక గిన్నెలో 7 to 8 ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక కడాయిలో 4 గ్లాసెస్ వాటర్ని తీసుకోవాలి.
దీనిలో 4 లవంగాలు, 2 యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ వాటర్లోనే ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మన రైస్ అతుక్కోకుండా పొడి పొడిలాడుతుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కుక్ చేసుకోవాలి. రైస్ని 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇది 70% కుక్ అయ్యాక దీనిలో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి రైస్ని వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చీలికలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఇలా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మన ఎగ్స్ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మన బిర్యానీ దినుసులన్నింటినీ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటితో పాటు 5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. దీనిలో 1 కప్ ఫ్రెష్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ గ్రేవీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎందుకంటే మనం చేసేది దమ్ బిర్యానీ కాబట్టి రైస్ని లేయర్స్గా స్ప్రెడ్ చేసుకుంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ గ్రేవీలో మనం 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పుదీనా, కొత్తిమీర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.
దీని మీద రిమైనింగ్ గ్రేవీ వేసుకుని ఈ గ్రేవీ పైన రైస్ని కూడా ఇంకొక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైస్ మీద ఇందాక చేసినట్లుగానే రిపీట్ చేసుకోవాలి. మన రైస్ 70% మాత్రమే కుక్ అయింది. 100% కుక్ అవ్వడానికి దీని మీద కొద్దిగా వాటర్ జల్లుకోవాలి. నేను మనం రైస్ కుక్ చేసినప్పుడు యూజ్ చేసిన వాటర్ని దీనిపైన స్ప్రింకిల్ చేస్తున్నాను. దీని మీద కొద్దిగా ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని కూడా వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ముందుగా 1 కప్ పెరుగు తీసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఉండలు లేకుండా అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ రింగ్ తీసుకుని దీనిలో కొద్దిగా పెరుగు అలాగే బూందీ మిక్స్చర్ వేసుకోవాలి. దీనిపైన ఒక టొమాటో రింగ్ తీసుకుని ఇందాక చేసినట్లుగానే కొద్దిగా పెరుగు అలాగే మిక్స్చర్ వేసుకోవాలి. దీనిపైన మరొక ఆనియన్ రింగ్ తీసుకుని కొద్దిగా పెరుగు, మిక్స్చర్ అలాగే మరమరాలు కూడా వేసుకోవాలి. మరమరాలు లేకపోతే వేయించి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవచ్చు. దీని మీద కొద్దిగా నిమ్మరసం జల్లి కొత్తిమీర పెట్టుకుంటే మన సింపుల్ అండ్ ఈజీ టొమాటో మసాలా రెడీ అయిపోతుంది. ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకుని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. మన చికెన్ పీసెస్ చక్కగా మ్యారినేట్ అయినాయి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మన చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అలా చేస్తేనే మన చికెన్ పీసెస్ మంచిగా కుక్ అవుతాయి. చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ప్రిపేర్ చేస్తే ఎంత తింటున్నారో కూడా తెలియకుండా ప్లేట్ మొత్తం లాగిచ్చేస్తారు. మీకు
ఇవి సహజంగా భూమి నుండి వస్తాయి. సో వీటికి మట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టి ఆ తర్వాత వాష్ చేస్తే మురికి అనేది ఈజీగా పోతుంది. ఇవి 5 నిమిషాలు నానిన తర్వాత వాటర్తో 2-3 సార్లు వాష్ చేస్తే ఇలా నీట్గా వచ్చేస్తాయి. మష్రూమ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసి 5 నుండి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయనక్కర్లేదు. ఒక 150 నుండి 200 ml వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్తో వీటిని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కర్రీలో ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయితే మన కర్రీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిలో గరం మసాలా చల్లుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్టీగా హెల్దీగా ఉండే మన పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వామ్ తీసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిరపకాయని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. నేను బజ్జీకి యూస్ చేసే మిరపకాయలని వాడుతున్నాను. ఇవి కాస్త లావుగా అలాగే మంట కూడా తక్కువగా ఉంటుంది. ఇవి అవైలబుల్గా లేకపోతే మామూలు మిరపకాయలతో అన్నా చేసుకోవచ్చు. మిరపకాయల్లో ఇప్పుడు మనం వాము పొడిని పెట్టుకోవాలి. ఇది పెట్టడం వల్ల మిరపకాయకు ఉండే మంట అనేది తగ్గుతుంది. సో మనం బజ్జీని తినేటప్పుడు మిరపకాయతో సహా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అన్ని మిరపకాయల్లో ఇలా వాము పొడిని పెట్టేశాను. ఇప్పుడు ఒక గిన్నెలో కావలసినంత శనగపిండి తీసుకుని దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి పోసేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కొంచెంగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయని ఇలా పిండిలో ముంచి దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలు లైట్గా కలర్ మారితే సరిపోతుంది. సో కొంచెం వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేసి వేరే గిన్నెలో వేసుకోవాలి. బజ్జీ మొత్తాన్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం.
ఇప్పుడు వీటిని సెకండ్ లేయర్ పిండితో మళ్ళీ ఇలా కోట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బజ్జీ అనేది కాస్త లావుగా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. ఇదే విధంగా బజ్జీలన్నింటినీ ఇంకొకసారి సెకండ్ లేయర్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఇలా కాస్త వేగి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్లో నుండి తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన బజ్జీలు రెడీ అయిపోయినాయండి. కొంతమంది బజ్జీల్ని ఉల్లిపాయ మసాలాతో తినడానికి ఇష్టపడతారు. సో వాళ్ళు దానికోసం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేయించిన పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ మసాలా స్టఫింగ్ని లోపల పెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన ఇలా నిమ్మరసం చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయి 2 టైప్స్ ఆఫ్ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి.
పైనుండే తోలు మొత్తాన్ని పీల్ చేసేసి వీటి మధ్యలో ఉండే గింజల్ని కూడా రిమూవ్ చేసేసుకుని వీటిని నీట్గా వాష్ చేసుకుందాం. ఆ తర్వాత వీటిని తురుముకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుముని పిండుకుని దీనిలో ఉండే ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. దీనిలో ఉండే వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకుని ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగుతాయి, అందుకే వీటిని సపరేట్గా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నేతిలో మనం తురుముకున్న సొరకాయని 2 కప్పుల వరకు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుండి 6 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని నేతిలో వేయించడం వల్ల సొరకాయలో ఉండే పచ్చివాసన మొత్తం పోయి మంచి అరోమా వస్తుంది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో గరిటతో ఈ విధంగా కదుపుకుంటూ దీన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలుని యాడ్ చేసుకోవాలి. మనం సొరకాయ తురుముని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో పాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుముని పాలతో మగ్గనివ్వాలి. ఈ పాలు మొత్తం ఎగిరిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. సొరకాయ మొత్తం చక్కగా కుక్ అయిపోయింది. దీనిలో పాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు పంచదార వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే మెజరింగ్ కప్తో తీసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పంచదార మొత్తం కరిగిన తర్వాత చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్లో పాలు వేసుకుని దీన్ని హల్వాలో యాడ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మన హల్వాకి మంచి కలర్ వస్తుంది. కానీ ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కలర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పంచదార మొత్తం కరిగిపోయి ఈ హల్వా అంతా దగ్గర పడే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఏం లేకుండా హల్వా అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దీనిలో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ హల్వాని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో తాలింపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దీనిలో అల్లం తరుగు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వక్కర్లేదు. ఇవి 50% వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వీటితో పాటు రుచికి సరిపడినంత ఉప్పు,
అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మరొక నిమిషం వేగనివ్వాలి. దీనిలో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని దీన్ని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకుని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కర్రీలో వేసి కూర కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మరి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మన కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దీనిపైన జల్లెడని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా అలాగే 1.5 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు ఉప్పు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఈ మొత్తాన్ని జల్లించుకోవాలి. దీన్ని పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా ఏమైనా గడ్డలు వస్తే వీటిని తీసేసి పంచదార అలాగే మైదా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం కేక్ని ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే దీనికి బదులుగా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. మనం కేక్ చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే మెజరింగ్ కప్తో తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకుని ఈ మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. మనం బ్యాటర్ని కరెక్ట్గా కలుపుకుంటేనే కేక్ సరిగ్గా వస్తుంది, లేకపోతే కేక్ సరిగ్గా పొంగదు. మనం కేక్ని ఏ డైరెక్షన్లో కలపడం మొదలు పెడతామో ఎండింగ్ వరకు అదే డైరెక్షన్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది. సో ఇప్పుడు దీనిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఉండలేం లేకుండా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుని ఈ ట్రే మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా మైదా వేసుకుని మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. మనం బ్యాటర్ని కరెక్ట్గా కలుపుకుంటే దీంతో 2 కేక్స్ వరకు చేయొచ్చు. నేను ఈ గిన్నెలో 1/4 వరకు బ్యాటర్నే వేసాను. ఇప్పుడు ఈ తక్కువ బ్యాటర్తోనే మనం కేక్ని చేయబోతున్నాం.
అడుగు మందంగా ఉన్న కడాయిలో ఇసుక కానీ లేదంటే సాల్ట్ని కానీ వేసుకుని 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. కడాయిని 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన తర్వాత దీనిలో మన కేక్ ట్రేని పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ కేక్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత దీనిలో టూత్పిక్ గుచ్చి చూస్తే దీనికి ఏమీ అంటకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం చాలా తక్కువ బ్యాటర్ని యూస్ చేసి బయట బేకరీస్లో దొరికే కేక్ లాగా చాలా ప్లఫీగా స్పంజీగా ఉండే కేక్ని తయారు చేసాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనం తీసుకునే ఎగ్స్ బట్టి వీటి క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పాలు పోసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పాలు పోయడం వల్ల మనకి ఎగ్స్ ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలో కోడిగుడ్డును పగలగొట్టుకుని వేసుకోవాలి. నేను 5 ఎగ్స్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని చక్కగా బీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇడ్లీ పాత్ర లేకపోతే కాస్త వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నెని ఏదన్నా తీసుకోవచ్చు. దీనిలో మనం ఎగ్స్ బీట్ చేసుకున్న గిన్నెను పెట్టి జున్నుని ఏ విధంగా ఉడికిస్తామో అలానే దీన్ని కూడా ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుండి 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. మనకి ఈ గిన్నె చుట్టూ ఆవిరి బయటకు వస్తూ ఉంటే ఈ ఎగ్స్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన ఎగ్స్ చక్కగా ఉడికిపోయినాయి. ఇది కాస్త చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుందాం. ఈ పీసెస్ అన్నీ జున్నులాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ తరుగును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ కాస్త ఎక్కువగానే పడుతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్రేవీకి మాత్రమే సరిపోయేంత పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్లో ఆల్రెడీ ఇవన్నీ మనం వేసేసుకున్నాం. సో ఈ గ్రేవీకి సరిపోయేంత వేసుకుంటే చాలు. దీనిలో మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా వేసుకుని ఈ గ్రేవీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. టూ మినిట్స్ తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
చాలా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు జున్ను కర్రీ రెడీ అయిపోయింది. ఈ మసాలా వడలు ప్రిపేర్ చేయడానికి ముందుగా 3 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే చిన్న దాల్చిన చెక్క తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 నుండి 5 గంటల సేపు నానిన శనగపప్పును తీసుకోవాలి. ఈ శనగపప్పులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి దీన్ని మరొకసారి నీట్గా వాష్ చేసుకుని ఈ పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ పప్పుని సపరేట్గా పెట్టుకోండి, ఎందుకంటే వాటిని మనం తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటిని మరీ స్మూత్గా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మిగిలిన శనగపప్పును వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదు, ఇలానే మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే పిండి పలచగా అయిపోయి మన వడలు సరిగ్గా రావు. సో ఇలానే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని ఇలా కట్లెట్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసి ఫ్రై చేయకుండా తక్కువగానే ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. తక్కువ టైంలో చాలా టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ముందుగా 1 కప్ రవ్వని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని దీన్ని 5 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. రవ్వ ఇలా లైట్గా కలర్ మారుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఈ రవ్వని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే పాన్ హీట్కి రవ్వ మొత్తం కలర్ మారిపోతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలో 3 కప్స్ వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ని మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు నెయ్యిని హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వని ఈ నెయ్యిలో యాడ్ చేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో రవ్వ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న వాటర్ని ఈ రవ్వలో యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ కన్నా ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల రవ్వ చాలా త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో యాలకులు కానీ యాలకుల పొడి కానీ వేసుకోవాలి.
ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ వాటర్లో కుక్ అయిన తర్వాత దీనిలో 1 కప్ షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్ షుగర్ వేస్తే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ వరకు పంచదార వేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పాలలో మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకుని ఈ కేసర్లో యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ దీనిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కేసరి కాస్త తిక్కుగా అవుతున్నప్పుడు దీనిలో మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మన కారాన్ని బట్టి 10 నుండి 12 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు దీనిలో 6 నుండి 7 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. జీలకర్ర ఎక్కువసేపు వేగినా సరే మాడిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. నాలుగు నుండి 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ ఏం యాడ్ చేయకుండా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వంకాయకి ముక్కలు విడిలిపోకుండా జాగ్రత్తగా ఇలా ఘాట్లు పెట్టుకుని వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. అన్నింటిలో మసాలాని జాగ్రత్తగా ఫిల్ చేసేసుకోవాలి. మిగిలిన మసాలాని మనం లాస్ట్లో కర్రీలో యాడ్ చేసుకుంటాం. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత వంకాయలను యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి.
వీటిని మధ్య మధ్యలో జాగ్రత్తగా ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత వీటిలో మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా బంగాళదుంపల్ని పీల్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా జీడిపప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు వేసుకుని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ కాకరకాయ పైన తోలుని ఇలా పీల్ చేసుకోవాలి. అన్నిటికీ ఇలా పీల్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిలో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అరగంట సేపు పక్కన పెట్టేద్దాం. ఈలోగా మనం కర్రీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 1/2 కప్పు వరకు పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే ప్యాన్లో 10 నుండి 15 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మన కర్రీ పౌడర్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటితో పాటు వెల్లుల్లి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని వీటిని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అరగంట తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని ఈ విధంగా పిండాలి. ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా కాకరకాయల్ని పిండడం వల్ల దీనిలో ఉన్న పసరంతా బయటకు వచ్చేసి మనకి కాకరకాయ చేదు అనేది లేకుండా ఉంటుంది.
ముక్కలన్నిటిలో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసి ముక్కల్ని ఈ విధంగా సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం చేసేది ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మన కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కల్లో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వీటిని మగ్గనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో మనం గ్రైండ్ చేసుకున్న కర్రీ పౌడర్ని వేసి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఆయిల్ ఎక్కువ ఉన్నా ఏం పర్లేదు, మనం కర్రీ పౌడర్ వేస్తున్నాం కదా, ఈ పౌడర్ ఆయిల్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అలాగే ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మన ఫ్రై ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ముందుగా చికెన్ లెగ్ పీసెస్కి అన్ని వైపులా ఈ విధంగా కాస్త లోతుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాస్ అన్నీ చక్కగా లోపలికి వెళ్ళి పీస్ తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిలో రుచికి సరిపడినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, మన కారాన్ని బట్టి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పూర్తి నిమ్మకాయ రసాన్ని పిండుకుని ఈ మసాలాస్ అన్నీ లెగ్ పీసెస్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ని రాత్రంతా మ్యారినేట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. ఒకవేళ అంత టైం లేకపోతే వీటిలో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుని వీటిని 2 లేదా 3 గంటల సేపు నానబెట్టుకున్నా సరే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ లెగ్ పీసెస్కి అన్ని వైపులా మసాలా అప్లై చేసుకుని వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే వీటిని రాత్రంతా మ్యారినేట్ చేశానండి, పెరుగే మ్యాచ్ చేయలేదు. ఇప్పుడు ఒక కడాయిలో 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ని కాగనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. లెగ్ పీసెస్ అంటేనే అందరూ వీటిని చాలా చాలా ఇష్టంగా తింటుంటారు. వీటిని మనం చక్కగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని రైస్, బిర్యానీ లేకపోతే స్టార్టర్స్లో కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి ఫ్రై అవ్వడానికి 10 నుండి 15 నిమిషాలు టైం పడుతుంది. వీటిని చక్కగా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మన లెగ్ పీసెస్ అన్ని వైపులా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయాయి.